నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మంగళగిరి నియోజకవర్గం ఈ పేరు వింటే చాలు అక్కడ ఎవరు బరిలోకి దిగుతారనేటువంటి విషయంలో తెలుగుదేశం యువనేత నారా లోకేష్ ముఖ చిత్రం మన మనసులో మెదులుతుంది. అయితే అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఎవరిని బరిలో దించబోతుంది? ఇప్పుడు ఇది $1 మిలియన్ క్వశ్చన్గా మారిపోయింది. వాస్తవానికి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేనే ఉన్నటువంటి పరిస్థితి. ఆళ్ల రామకృష్ణారెడ్డి గత 2 దఫాలుగా అక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి. అయితే మూడోసారి ఆయనకి అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ప్రజా వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో గెలుపు అసాధ్యమైనటువంటి సంకేతాలు రావడం, అభ్యర్థిని మార్చేటువంటి యోచన అధికార పార్టీ చేయడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి అక్కడి నుంచి తప్పుకున్నటువంటి పరిస్థితి. అలానే కాంగ్రెస్ పార్టీలో ఆయన జాయిన్ అయ్యి వైఎస్ షర్మిల వెంట నడుస్తున్నారు ఇప్పుడు. సో అధికార పార్టీ అక్కడ బరిలో ఎవరిని దించబోతుంది అనేటువంటి చర్చ ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల ఫలితాలను బేరీజు వేసి చూసేటువంటి క్రమంలో నారా లోకేష్కి బలమైనటువంటి ప్రత్యర్థిగా గతంలో తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి నాయకుడిని నిలబెడతారనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా వచ్చినాయి. కానీ ఇప్పుడు పరిణామాల నేపథ్యంలో కొత్త అభ్యర్థుల్ని, ప్రత్యామ్నాయాల్ని ఎదుగుతున్నటువంటి పరిస్థితి మంగళగిరి నియోజకవర్గంలో ఏర్పడింది. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఈ అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మంగళగిరి నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది. ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ కంటే కూడా అక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలనే ఆదరించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకనే ఈ నియోజకవర్గంలో అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ కూడా గెలిచేటువంటి సంకేతాలు ఉండవు అనేటువంటి అభిప్రాయం. అది చాలా అరుదుగా మాత్రమే జరిగేటువంటి పరిణామంగా చూడాల్సి ఉంటుంది. ఇది 2009 ఎన్నికలకు సంబంధించి మంగళగిరిలో జరిగినటువంటి పరిణామం చూస్తే కనుక మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీతో అభ్యర్థి అక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి అప్పుడు జరిగినటువంటి పరిస్థితి. కారణం కమ్యూనిస్టు పార్టీలకి సంబంధించినటువంటి చీలికలు, ప్రజారాజ్యం పార్టీ ఏర్పడడం. ఈ తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టులకు ఇచ్చినప్పటికీ కూడా కమ్యూనిస్టులు ఒకరితో ఒకరు కొట్లాడుకొని 2 పార్టీలు అక్కడ బరిలో దిగడం అనేది ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిణామం. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి రాజకీయాలు, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అభ్యర్థి 4వ స్థానంలో ఉంటే సిపిఎం అభ్యర్థి 2వ స్థానంలో ఉన్నారు. కేవలం 300 ఓట్ల తేడా. ప్రజారాజ్యం పార్టీ బరిలో దిగింది. అక్కడ 39,000 పైచులకు ఓట్లు, 24% ఓటు శాతం దక్కించుకున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కాండ్రు కమల అక్కడ విజయం సాధించారు. 52,000 ఓట్లు, అంటే 12,000 ఓట్ల మెజారిటీతో ఆమె గెలిపొందినటువంటి పరిస్థితి. 2009 నాటి చిత్రం. అయితే 2014లో ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయినటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఇక్కడ బరిలోకి దిగింది. అలానే తెలుగుదేశం పార్టీ గంజి చిరంజీవికి ఇక్కడ అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. కేవలం 12 ఓట్ల తేడాతో 2014లో జరిగినటువంటి ఎలక్షన్స్లో కేవలం 12 ఓట్ల తేడాతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంటే 0.00001% తేడాతో అప్పుడు విజయం దక్కించుకున్నటువంటి పరిస్థితి. ఆళ్ల రామకృష్ణారెడ్డికి అదృష్టం కలిసి వస్తాం వల్ల 2014లో జరిగినటువంటి పరిణామం. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి గంజి చిరంజీవి ఖచ్చితంగా 2019లో గెలుస్తారు, మళ్ళీ బరిలోకి దిగుతాయి అనేటువంటి అభిప్రాయం అందరిలో ఉండేది. అయితే అనూహ్యంగా 2019లో జరిగినటువంటి పరిణామాల్లో తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ ఇక్కడ అడుగుపెట్టారు. సో ఆయనకి టికెట్ ఇవ్వనటువంటి పరిస్థితి. చివరి నిమిషంలో ఆయనకి జరిగినటువంటి అన్యాయాన్ని, ఎందుకంటే చివరి ఎలక్షన్స్ డిక్లేర్ అయ్యే ముందర వరకు కూడా అభ్యర్థి ఆయనే అయి ఉంటారనేటువంటి ఆలోచన అందరికీ ఉంది. చివరి నిమిషంలో మారినటువంటి నేపథ్యంలో దాని ప్రభావం కనబడింది. ఓవరాల్గా 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి నారా లోకేష్కి ఎదురైంది. మొదటి ఎన్నికలోనే 103,000 ఓట్లు సాధించారు. అలానే ఆళ్ల రామకృష్ణారెడ్డి 108,000 ఓట్లు సాధించారు. ఇక్కడ సిపిఐ జనసేన పార్టీతో కలిసి బరిలోకి దిగినటువంటి సిపిఐ నాయకుడు 10,000 ఓట్లు చీల్చారు. ఇది ఓవరాల్గా ఓటమిని ప్రభావితం చేసినటువంటి అంశంగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఓడిపోయినటువంటి పరిస్థితి. అయితే 2024లో ఏం జరగబోతుంది? 2024కి సంబంధించి ఒక స్పష్టత అయితే ఉంది. నారా లోకేష్ మరొకసారి బరిలోకి దిగడం అనేది తెలుగుదేశం పార్టీ కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి. ఆళ్ల రామకృష్ణారెడ్డి అవుట్ అయిపోయినటువంటి నేపథ్యంలో ఇక్కడ అభ్యర్థిగా ఎవరిని పెడతారంటే గంజి చిరంజీవి. 2014లో అనూహ్యంగా కేవలం 10 ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి గంజి చిరంజీవి 2019లో తనకు సీట్ రాలేదనేటువంటి ఆలోచనతో ఆయన వైఎస్ఆర్సీపీ బాట పట్టారు. ఈసారి వైఎస్ఆర్సీపీ తరఫున గంజి చిరంజీవి బరిలోకి దిగుతారనేటువంటి ప్రచారం ఎక్కువగా జరిగింది. అయితే ఊహించని విధంగా గంజి చిరంజీవితో పాటు ప్రత్యామ్నాయ అంశాలను కూడా వైఎస్ఆర్సీపీ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే గతంలో ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి గెలుపొందినటువంటి కాండ్రు కమల అభ్యర్థిత్వాన్ని కూడా మరొకసారి వైఎస్ఆర్సీపీ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే ఉడతా శ్రీనివాసరావు అనేటువంటి మరొక వైఎస్ఆర్సీపీ నేత, అతన్ని కూడా పరిశీలించాలి. అంటే బీసీ వర్గాలకు చెందినటువంటి నేతలుగా వీళ్ళని పరిశీలించడం ద్వారా సరైనటువంటి వారికి అవకాశం కల్పించాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. చివరి నిమిషం వరకు ఇక్కడ ఏం జరుగుతుందనేది ఎవరూ చెప్పలేనటువంటి పరిస్థితి. ఒకవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్ఫర్మ్ అయిపోవడం,
అలానే గ్రూపుల వారీగా వివిధ వర్గాల వారీగా ప్రజలతో భేటీలు నిర్వహించడం, కాలనీల పర్యటనలు చేస్తుండడం జరుగుతుంటే వైఎస్ఆర్సీపీ అధికార పార్టీలో మాత్రం చివరి నిమిషం వరకు, ఎందుకంటే 6వ లిస్టులో ఖచ్చితంగా మంగళగిరి అభ్యర్థి పైన ఒక స్పష్టమైన ప్రకటన ఉంటుందని అందరూ ఆశించారు. అయితే ఆ లిస్టులో చోటు దక్కలేదు. మంగళగిరిలో ఎవరు బరిలోకి దిగుతారు, గంజి చిరంజీవి వస్తారా, కాండ్ర కమల వస్తారా, మళ్ళీ ఉడతా శ్రీనివాసరావు అనేటువంటి మరో కొత్త వ్యక్తి వస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా ప్రత్యర్థి బలమైనటువంటి నాయకుడు కావడం, అలానే యువనేతగా తెలుగుదేశం పార్టీలో రాబోయేటువంటి భవిష్యత్ రాజకీయాలకు కీలక పాత్ర పోషించే అవకాశం ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లో అక్కడ రాంగ్ చాయిస్ కాకూడదు, నారా లోకేష్ని ఓడించేటువంటి వ్యూహం ఉండాలనేటువంటి ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మంగళగిరి నియోజకవర్గంలో ఇదే ఒక సంకట స్థితిగా మారినటువంటి పరిస్థితి. సో ఎవరిని ఆప్షన్గా తీసుకుంటారో, లేదా ఈ ముగ్గురు కాకుండా మరొక బలమైన నేతను బరిలోకి దింపుతారనేటువంటి చర్చ ఇప్పుడు మంగళగిరిలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 7వ జాబితాలో మంగళగిరి పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని వైఎస్ఆర్సీపీ నేతలే చెబుతున్నారు.